ఎబ్బేజు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. దాని అర్థాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఎబ్బేజు అనగా వేదన పుత్రుడు, వేదన పడి అంటున్న కారణం చేత తల్లి ఆ పేరు పెట్టింది. ఆ పేరు అర్థం ఏంటంటే వేదన. అయితే ఇంత వేదనలో ఉన్న వ్యక్తి దేవుని గురించి తెలుసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా వాక్యం చాలిస్తుంది. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొదలుపెట్టి ఆయన గురించి తెలుసుకున్నాడు, మొదలుపెట్టాడు. ఏమని మొదలుపెట్టాడంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి ఒకటే, రెండోది నా సరిహద్దులు విశాలపరిచి, మూడోది నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి, ఏమని మూడు అనుకుంటారు. నాలుగోది నా